హిందూ యువత మేల్కోవాలి, జనాభాను పెంచుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత జీవనశైలిపై అసహనం వ్యక్తం చేసిన ఆయన హిమదో హమారేదో సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు 5 పిల్లల్ని కనాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే ఎప్పటి వరకు దేశ ద్రోహులు ఉంటారు కదా, అప్పటి వరకు మనకు ఫైట్ చేస్తూనే మనం ఉండాలి. అప్పటి వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గజ్వా హింద్ కి ప్లానింగ్ చేస్తున్నారు. గజ్వా హింద్ అంటే మన భారతదేశంలో ఉండి మన భారతదేశం పైననే యుద్ధం చేయాలి. లోపట ఒక సైన్యం తయారవుతుంది. కానీ మన హిందువుల్లో ఏ విధంగా సైన్యం తయారవుతుంది? నడ్రా ఇవాళ నైట్ ఫుల్వాటం, నడ్రా అక్కడ కూర్చుందాం, ఆ చౌరస్తాలో కూర్చుందాం, మన ఇంటి బయట గడపలో కూర్చుందాం. ఏ టైం వరకు? పొద్దుగాల 4, 5 వరకు మేల్కుంటారు, మళ్ళా పండుకుంటారు, మళ్ళా నెక్స్ట్ డే 12, 1, 2 కి మళ్ళా లేస్తారు. మళ్ళా అయిందరా అది దిగిపోయింది, మళ్ళా నైట్ ఎవరు తగ్గిస్తారా? కొన్ని హిందువుల్లో ఈ విధంగా వాతావరణం క్రియేట్ అవుతుంది. మన హిందూ కార్యకర్తలు ఆ వేలో వెళ్తున్నారు, కానీ మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. 56, 57 ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. ఇంకొక ఇస్లామిక్ కంట్రీ భారతదేశాన్ని చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. దానికే గజ్వా హింద్. అది చాలా మంది కార్యకర్తలకు తెలుసు, కొంతమంది కార్యకర్తలకు తెలియదు. కానీ మన భారతదేశాన్ని గజ్వా హింద్ కాదు, భగవా హింద్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త మేలుకోవాలి. కార్యకర్త మేలుకుంటేనే మన భారతదేశం మనం కాపాడవచ్చు. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, వాళ్ళకి మనం కాపాడవచ్చు. లేకపోతే కష్టం. ఇప్పుడు ఇరాన్ లో ఒక 2 యుద్ధంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఇరాన్ లో చనిపోయాడు. కానీ వీళ్ళు ఎక్కడ ఏడుస్తున్నారు? మన హైదరాబాద్ లో కొట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ విధంగా ఏడుస్తున్నారు. ఆ విధంగా రోడ్లు జామ్ చేస్తున్నారు, ఆ విధంగా పోలీస్ పైన దాడి చేస్తున్నారు, ఆ విధంగా గల్లీలు మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు, గల్లీలు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. మన తెలంగాణ కాదు, ఇది మన హైదరాబాద్ కాదు, యూపీ గాని, మధ్యప్రదేశ్ గాని, మహారాష్ట్ర గాని, భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్ లో ఒక వీళ్ళు తమాషా చేస్తున్నారు.